సూపర్ ఓవర్లో 2 బాల్స్కి 10 రన్స్ కావాలి. స్ట్రైక్లో రోహిత్ శర్మ ఉన్నాడు. అది 2020 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ20 మ్యాచ్. న్యూజిలాండ్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ వచ్చింది. కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ వచ్చారు అండ్ బుమ్రా బౌలింగ్ వచ్చాడు. ఫస్ట్ బాల్ విలియమ్సన్ ఒక బిగ్ షాట్ ఆడాడు, కానీ బాల్ జడ్డు చేతులకు వెళ్లి 1 రన్ మాత్రం వచ్చింది. అండ్ సెకండ్ బాల్లో కూడా 1 రన్ మాత్రం వచ్చింది. బట్ థర్డ్ బాల్లో విలియమ్సన్ స్క్వేర్ లెగ్ వైపు ఒక 6 కొట్టాడు అండ్ ఫోర్త్ బాల్లో కూడా విలియమ్సన్ బౌండరీ కొట్టాడు. సింగిల్ ఇంకా బౌండరీ వచ్చింది. దీంతో టార్గెట్ 18 రన్స్. ఇండియా నుంచి రోహిత్ ఇంకా రాహుల్ ఓపెనింగ్ వచ్చారు. టీమ్ సౌదీ వేసిన ఫస్ట్ బాల్ కి రోహిత్ శర్మ రిస్క్ చేసి మరి సెకండ్ రన్ కి వచ్చాడు. బట్ కీపర్ సరిగ్గా బాల్ ని కలెక్ట్ చేయలేదు, దీంతో అవుట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ బాల్ కూడా సింగిల్ మాత్రం వచ్చింది. అండ్ ఫైనల్లీ థర్డ్ బాల్ కి కేఎల్ రాహుల్ ఒక ప్రెజర్ రిలీఫింగ్ బౌండరీ కొట్టాడు అండ్ ఫోర్త్ బాల్ కి సింగిల్ మాత్రమే తీశాడు. అండ్ లాస్ట్ 2 బాల్స్ కి 10 రన్స్ కొట్టాలి. ఫిఫ్త్ బాల్ కి రోహిత్ శర్మ ఒక భారీ 6 కొట్టాడు అండ్ లాస్ట్ బాల్ కి 4 రన్స్ కొట్టాలి. బట్ రోహిత్ శర్మ మాత్రం మళ్ళీ 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఇది ఇప్పటికీ ఒక ఐకానిక్ ఫినిష్ గానే మిగిలిపోయింది. సూపర్ ఓవర్లో 2 బాల్స్కి 10 రన్స్ కావాలి. స్ట్రైక్లో రోహిత్ శర్మ ఉన్నాడు. అది 2020 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ20 మ్యాచ్. న్యూజిలాండ్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ వచ్చింది. కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ వచ్చారు అండ్ బుమ్రా బౌలింగ్ వచ్చాడు. ఫస్ట్ బాల్ విలియమ్సన్ ఒక బిగ్ షాట్ ఆడాడు, కానీ బాల్ జడ్డు చేతులకు వెళ్లి 1 రన్ మాత్రం వచ్చింది. అండ్ సెకండ్ బాల్లో కూడా 1 రన్ మాత్రం వచ్చింది. బట్ థర్డ్ బాల్లో విలియమ్సన్ స్క్వేర్ లెగ్ వైపు ఒక 6 కొట్టాడు అండ్ ఫోర్త్ బాల్లో కూడా విలియమ్సన్ బౌండరీ కొట్టాడు. సింగిల్ ఇంకా బౌండరీ వచ్చింది. దీంతో టార్గెట్ 18 రన్స్. ఇండియా నుంచి రోహిత్ ఇంకా రాహుల్ ఓపెనింగ్ వచ్చారు. టీమ్ సౌదీ వేసిన ఫస్ట్ బాల్ కి రోహిత్ శర్మ రిస్క్ చేసి మరి సెకండ్ రన్ కి వచ్చాడు. బట్ కీపర్ సరిగ్గా బాల్ ని కలెక్ట్ చేయలేదు, దీంతో అవుట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ బాల్ కూడా సింగిల్ మాత్రం వచ్చింది. అండ్ ఫైనల్లీ థర్డ్ బాల్ కి కేఎల్ రాహుల్ ఒక ప్రెజర్ రిలీఫింగ్ బౌండరీ కొట్టాడు అండ్ ఫోర్త్ బాల్ కి సింగిల్ మాత్రమే తీశాడు. అండ్ లాస్ట్ 2 బాల్స్ కి 10 రన్స్ కొట్టాలి. ఫిఫ్త్ బాల్ కి రోహిత్ శర్మ ఒక భారీ 6 కొట్టాడు అండ్ లాస్ట్ బాల్ కి 4 రన్స్ కొట్టాలి. బట్ రోహిత్ శర్మ మాత్రం మళ్ళీ 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఇది ఇప్పటికీ ఒక ఐకానిక్ ఫినిష్ గానే మిగిలిపోయింది.